లేదా ఇంకొకటి పైన ట్రెండింగ్ లో ఉండేది ఏమంటే రైతు బిడ్డ అంటే బిడ్డని ఇస్తా ఉండలేదు. దీని గురించి మీకు బిడ్డల్ని ఎలా మీకు సొసైటీలో మంచి రెస్పెక్ట్ రావాలంటే మీ అభిప్రాయం ప్రకారం ఏమి చేస్తే జనాలకు అర్థమైతుంది అంటారు? 7 ఏళ్ళు కొరువు రాలనా, కరువు 7 ఏళ్ళ కరువు వస్తే ఎట్లా? అప్పుడు అన్నం వాల్యూ తెలుస్తుంది. కోట్లు కోట్లు దుడ్లున్నా బంగారున్నా ఏమి తినేకెళ్ళి ఎవరు అన్నమే తినాల. రైతు పండింది అన్నమే తినాల. రైతుకే వాల్యూ లేదు. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇప్పుడు అన్నం దేశించితే బ్రహ్మాండాన్ని ద్వేషించినట్లా అంటారు. కానీ ఇప్పుడు రైతుని దేశిస్తే అన్నం దేశించినట్లే కదా. 100% అన్నోళ్ళు అయితే చెప్తానేది ఏమంటే రైతు లేదంటే ఏమీ లేదు, సమస్త సృష్టి లేదు. రైతు బ్రహ్మ. అవును, బ్రహ్మ. అన్నం తింటే గానీ ఎనర్జీ ఉండదు, మల్లాడలేమో. సమస్త సృష్టి లేదు, సమస్త జీవరాశులకంతా భోజనం పెట్టేది రైతే. అదే నేను చెప్పేది ఏమంటే బిడ్ని వెళ్ళాలంటే స్టేటస్ చూస్తాడారు, జాబ్ చూస్తాడారు, కార్లు ఉండాలా, బిల్డింగ్లు ఉండాలా అని చూస్తాడారు. కానీ వెంటకి మించి భోజనం ఇంపార్టెంట్ యాటికి వస్తుంది రైతుకే. అట్లా రైతుకే వాల్యూ లేకుండా మర్యాద లేకుండా బిడ్ని ఉండలేదంటే ఇంక 2 నాళ్ళు 7 ఏళ్ళు కర్ర వస్తే అన్న చెప్పినట్ల కార్లు, బిల్డింగ్లు, పేపర్లు, బట్టలు తినండి అని ఆయన రైతు ప్రభావం చెప్తానేదే. ఇవిడికన్నా తెలుసుకుండా రైతులకి ఇంక సుమారు 10 ఏళ్ళు దాటితే నాకు తెలిసి రైతులే టాప్ ఉంటారు. అలాంటే వాళ్ళు మాత్రం పండుకొని మా ఇంటికి ఎంత అయితే సాలం అని చెప్పి ఏమన్నా పండుకొని ఒక 5-6 ఏళ్ళకి బట్టలేమో ఉండేవి వేసుకుంటారు. మాకు మేము తినుకుంటాం అనుకుంటే అందరూ ఏం తింటారని ఒక తేజం చేయండి. అందుకే రైతుకి ఏడన్నా కానీ వస్తే బస్సుల్లో కానీ సొసైటీలో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సీట్ కానీ లేదా రెస్పెక్ట్ లా కానీ ఫస్ట్ పొజిషన్ లో ఉండాలని చెప్పేసి ఈ టైంలో నేను చెప్తానని ఎలాను. మొన్న రీసెంట్ గా మాల్లోకి ఒక రైతు పోయింటే మాల్లోకి లోపలికి గడిచిందిలే. కానీ రైతుల పవర్ తెలుసు కదా, మాలకి వస్తే బెచ్చరే అదే చిన్న షాంపల్ అంతే. నాకు తెలిసి ప్రతి ఒక్కరు అంతే. దయచేసి రైతులకు మాత్రము చాలా రెస్పెక్ట్ అండి. వెనకైతే చేయొద్దండి. రైతు పని చేస్తాను దానికి మాకే చాలా గర్వంగా ఉంది. ఎవరో ఏమో అనుకుంటారని చెప్పేసి మీరు బెజార్ చేసుకుని ఈ రైతు పని మాత్రం విడొద్దండి. ఎలాంటి లేకపోతే అందరూ ఏం తింటారో ఏమో నాకు వాళ్ళకి తెలిసిండేదే. థ్యాంక్ యూ సో మచ్.